హాయ్ అండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ గేమ్ ఆడడం మొదలుపెట్టేస్తారు. ఈరోజు ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్‌లో ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ గేమ్ ఆడి, మా గ్రూప్‌లోకి రా, వస్తే నీకెక్కువ మార్క్స్ ఇస్తాం, నువ్వు మాకెక్కువ మార్క్స్, ఇటువంటి మాటలన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఏంటి, ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే ముందుగా మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీద గట్టిగా ఉద్దేశేయండి. తర్వాత లైక్‌ని కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి, లైక్ చేయడానికి మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు కదా! జస్ట్ ఫ్రీనే కదా అది. జస్ట్ మీరు చేస్తే నాకు ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. లైక్ చేస్తే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఇంకా టాపిక్‌లోకి వద్దాం. యాక్చువల్లీ ఏంటంటే శాండ్రా, మహేష్ ఎవరికి నెగెటివ్ ఇస్తారు? వీళ్ళకిస్తారు. ఎవరికి వాసంతి అండ్ దీనికి కళ్యాణ్‌కి ఇవ్వడం జరుగుతుంది. దానికి కళ్యాణ్ చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఏమంటాడంటే, మహేషు కావాలనే చేస్తున్నాడు ఇవ్వాలని. ఒకవేళ ఏదైనా సరే నెగటివిటీ ఏమైనా ఉంటే నార్మల్‌గా వచ్చి చెప్పొచ్చు కదా! అలా కాకుండా అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతలాగాని వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ పెడేసరికి ఫేక్ అని చెప్పేసి నన్ను ఫేక్ అంటున్నాడని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. మహేష్ కూడా కొంచెం తొందరగానే ఇదైపోతాడు. అంటే టెంపర్ లూజ్ అయిపోతాడు. లూజ్ అయిపోవడం వల్ల ఏంటంటే తను కొంచెం ఆర్గ్యూ చేసేసరికి నువ్వు ఫేక్ అని చెప్పడం అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా డిస్కషన్స్ అయితే అవుతుంటాయి. తర్వాత ఏంటంటే శ్రీముఖి గారు ఎంట్రీ ఇస్తారు. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తారంటే ఫస్ట్ లగ్జరీ దాంట్లో ఎవరున్నారు ఇప్పుడు? నూకరాజు, ఆసియా ఉన్నారు కదా! వాళ్ళకొక బెనిఫిట్ అనేది జరుగుతుందనమాట. ఆ బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళ కింద ఎవరినైనా ఇద్దరు అసిస్టెంట్స్‌ని పెట్టుకోవచ్చు. ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకోవచ్చు. మీరే చేసుకోవచ్చు ఎవరినైనా అని చెప్తానంటారు. నేను గెస్ చేశాను కరెక్ట్‌గా హరీష్‌నే గెస్ చేశాను తీసుకుంటాడని. అదే విధంగా నూకరాజు ఒక్క మినిట్ టైమ్ ఇస్తే డిస్కస్ చేసుకొని వచ్చి ఎవరి పేరు చెప్తారంటే హరిత హరీష్ పేరు అయితే చెప్పడం జరుగుతుంది. హరిత హరీష్ పేరు చెప్పిన వెంటనే ఆయన ఇలాగ నేను ఉండను అని చెప్పేసి అని అన్నాడనమాట ఆయన. అది శ్రీముఖి కూడా చూసింది. చూసి ఇంకేమనకుండా రూల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. తర్వాత ఉంటారు ఉండరు అది అనేది తర్వాత ఇష్టం అని చెప్పేసి. ఈ నూకరాజు ఏమంటాడంటే హరిత హరీష్ని అందుకే సెలెక్ట్ చేసుకుంటున్నా. వాళ్ళకి మా మీద సరైన ఒపీనియన్ లేదు. అందుకని వాళ్ళని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఒక అభిప్రాయం అనేది వస్తుంది కదా! అందుకని చెప్పేసి అనుకున్నాడు. కానీ నూకరాజు చాలా తెలివైనవాడు. ఎందుకంటే మన డైనింగ్‌లో కూర్చొని భోజనం అది చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే హరిత గారు ప్లేట్‌లో అన్నీ వేసేసుకొని వాళ్ళ రూమ్‌లోకి తీసుకెళ్ళిపోతుంటే తినేమంటాడంటే వదిన మీరు తప్పుగా అర్థం చేసుకోవటంటే ఇటువంటి ఫేక్ మాటలు, ఫేక్ రిలేషన్స్ మాకు అవసరం లేదని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతది. హరిత గారు వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరినే సర్వెంట్ కింద సెలెక్ట్ చేసుకున్నారు కదా! చేసుకుంటే ఏమంటే ఇంకొక విధంగా చెప్తున్నాడు. అప్పుడు హరీష్ గారు ఏమంటారంటే ఇదంతా ఫేక్ మాటలు, ఇది అభిమానం ఉందని అన్నా వదిన అంటున్నాడు. అన్నా వదిన అని అన్నప్పుడు సర్వెంట్స్ కింద సెలెక్ట్ చేసుకుంటాడా అని చెప్పేసి అని అన్నాడు. మరి అన్నా వదిన అంటున్నాడని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నువ్వు అన్నా వదినలాగా బిహేవ్ చేస్తున్నావా? లేదు కదా! హరిత గారు ఇది ఫేక్ రిలేషన్ అన్నారు కదా! నువ్వంత ఫ్రాంక్‌గా నువ్వు చెప్తున్నప్పుడు నాకు ఎటువంటి రిలేషన్ లేదు, ఏమీ లేదు అంతలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళైనా సర్వెంట్ కింద సెలెక్ట్ చేసుకోవడం కూడా తప్పు కాదని నేనైతే అనుకుంటుంటాను. ఆ విధంగా అవుతుంది. మరి చూడాలి అసలు తను నూకరాజు ఏ పని చెప్తాడు వీళ్ళకి సర్వెంట్ కింద, వీళ్ళు చేస్తారా లేదా, వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయని చెప్పేసి మాత్రం అనిపిస్తుంది నాకైతే. చూడాలి. తర్వాత ఏమనంటే ఇప్పుడు టాస్క్ అనేది స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే ముందొచ్చిన పాయింట్స్ ఉంటాయి కదా! బాండ్ క్రెడిట్స్ అనేవి. ఆ బాండ్ క్రెడిట్స్ అన్నీ నలిఫై అయిపోతాయి. అందరూ జీరోలోకి వచ్చేస్తారు. ఇప్పుడు టాస్క్ పెడతాం. ఆ టాస్క్‌లో గెలిచిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా యాడ్ ఆన్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతది. టాస్క్ ఏంటంటే రిలేటెడ్ కుకింగ్ కోసం. కుకింగ్ కోసం అక్కడ బాస్కెట్స్ అన్నీ పెడతారు. దాంట్లోని ఫస్ట్ నూకరాజుని, ఆశని వెళ్ళి ఏదైనా ఒక బాస్కెట్ సెలెక్ట్ చేసుకోండి అని అంటారు. వీళ్ళు ఒక బాస్కెట్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళదే తప్పు. వాళ్ళేంటంటే పన్నీరు ఇంకోటేదో తీసుకుంటారు. పన్నీర్ చేయడం రాదు అన్నప్పుడు పన్నీర్ బాస్కెట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇచ్చారు. ఏ బాస్కెట్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏ వంట వస్తుందో అది తీసుకోవచ్చు కదా! అన్నీ చూసుకొని మళ్ళీ ఆ బాస్కెట్ తీసుకొని అయ్యో పన్నీర్ సెలెక్ట్ చేసుకున్నాం, పన్నీర్ మాకొచ్చింది అని అంటే, పన్నీర్ మీకు రాలేదు. పన్నీర్ మీ అంతట మీరే తీసుకున్నారు అదే. రానప్పుడు ఇంకో బాస్కెట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా! తర్వాత వీళ్ళకి పన్నీర్‌ది ఏదో తీసుకుంటారు బాస్కెట్. తర్వాత ఒక్కొక్కళ్ళ పేరు చెప్పాలి. తర్వాత వీళ్ళొకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు అలా చేసుకుంటారు. ఫస్ట్ నూకరాజు, ఆస్య తీసుకుంటే లాస్ట్ చూజ్ చేసుకుంది ఎవరంటే హరిత, హరీష్ లాస్ట్‌లో వెళ్ళి వాళ్ళు మిగిలిపోయిన ఒక బాస్కెట్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వంట చేయాలి. పేరు కదా ఇప్పుడు కపుల్స్ కదా! కపుల్‌లో ఒకళ్ళే వెళ్ళి వంట చేయాలి. మిగతా వాళ్ళు ఒక రూమ్‌లో అనేది ఉంటారు. అక్కడి నుంచి వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళలోని అందరూ లేడీసే వచ్చారు.
కానీ ఒక్క అవంతిక అండ్ కళ్యాణ్ ఉన్నారు కదా! దాంట్లో ఏంటంటే కళ్యాణ్ వచ్చాడు వంట చేయడానికి. అవంతిక అక్కడ కూర్చొని ఉన్నాదనమాట. ఇప్పుడు ఈ విధంగా కొంచెం టైం పడేటంత ఒక 30 మినిట్స్ దాకా అయిపోయింది. అయిపోయిన తర్వాత శ్రీముఖి ఒక ట్విస్ట్ అనేది ఇస్తుంది. ఏమిటి ఇస్తుందంటే, ఇప్పుడు స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేసుకోవడం కూడా అలా కూడా కాదు. వస్తుంది మా అందరినీ అంటే వంట చేసిన వాళ్ళు కాకుండా వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఒక కుండ ఇస్తది. ఆ కుండని పట్టుకోవాలి. వాళ్ళు ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు పట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళ కుండని ఇలా స్ట్రెయిట్‌గా పట్టుకోవాలి కదా! వాళ్ళు పడేశారనుకోండి, దాని మీద 10 మినిట్స్ అంటుంది. ఒక 10 మినిట్స్ వాళ్ళు కుకింగ్ అనేది ఆఫ్ చేసేయాలి. కుకింగ్ 10 మినిట్స్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వాళ్ళు స్వాప్. మళ్ళీ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ అవుట్ అయిపోయి, ఎవరు చేయట్లేదో వంట వాళ్ళు ఇందులోకి వంట చేయడానికి రావాలన్నమాట. ఈ విధంగా ఉంటది ప్రాసెస్. ఆ విధంగా చాలా సేపు పట్టుకుంటున్నారు. ఫస్టు ఒక్కొక్కళ్ళు పడేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ నూకరాజే పడేస్తాడు. నూకరాజు పడేస్తాడు. అప్పుడేమో 10 మినిట్స్ దాకా ఉండిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారనమాట. అంటే వంట ఆసి ఇంతవరకు చేస్తుంది కదా! ఆసి ఏంటేం చేసేస్తుందో అదంతా చెప్తుంటే నూకరాజు అది విని మిగతాది అతను కంటిన్యూ చేయాలనమాట. ఇలా ఒక్కొక్క పార్ట్నర్ పడేసుకోవడం అది. అక్కడ నాకు మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నటరాజు, హరీష్ ఇద్దరు పక్కపక్కన నించుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు ముందు పడేస్తారని. కానీ ఇద్దరు చాలా పంతంగానే నించుంటారు పడేయకుండా ఉండాలని. ఫస్ట్ అయితే హరీష్ గారే ఇలా వంగిపోయి ఇలా ఉంటుంటే శ్రీముఖి గారు అంటే పడేయండి అలా ఎంతసేపు అలా బెండ్ అవ్వకూడదని చెప్తే హరీష్ గారు పడేస్తారు. పడేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత నటరాజు మాస్టర్ పడేయడం అయితే జరుగుతుంది. పడేసిన తర్వాత ఏంటి ఒక 10 నిమిషాల గ్యాప్ అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళు ఈ ప్లేస్‌లోకి వచ్చి వాళ్ళు ఇంకో ప్లేస్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. మళ్ళీ వంట అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతున్నప్పుడు మరొక ట్విస్ట్ పెడుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత అదేంటంటే 15 మినిట్స్. 15 మినిట్స్ దాకా వంటను ఆపేసేయాలి. మళ్ళీ పట్టుకోవడమే అలాగా. పట్టుకొని ఉండాలి. మళ్ళీ 15 మినిట్స్ దాకా ఎవరైతే ఎవరైనా అలా షో అయినంత వరకు పట్టుకొని ఉండాలి. ఇంకా ఎంత 15 మినిట్స్ పెండింగ్ ఉంటది. 15 మినిట్స్ ఎవరు పట్టుకొని ఉంటారు? పట్టుకోరు కదా! ఎవరైనా పడేస్తారనుకోండి. పడేస్తారంటే 15 మినిట్స్ 15 మాట. 15 మినిట్స్ దాకా వాళ్ళు కుకింగ్ అనేది ఆపేయాలంతే. కానీ ఎవరు వంట చేస్తున్నారో వాళ్ళేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే కళ్యాణ్ తెలివిగా ఉపయోగించాడు. ఏం చేశాడంటే తను 2 నిమిషాలు పట్టుకున్నాడు తర్వాత పడేస్తాడు. ఎందుకంటే 50 నిమిషాలు ఎవరో పట్టుకోలేరు. ఎంతోసేపు పట్టుకొని మళ్ళీ పడేయడం బదులు అదేదో ముందు పడేస్తే మంచిది కదా! రెస్ట్ అనేది దొరుకుతది. తర్వాత 15 మినిట్స్ అయిపోయినంత కంటిన్యూస్‌గా వంట చేసుకుంటూ ఉంటుంది కదా! అందుకని తెలివిగా ఏంటంటే పడేసాడు. అదే అన్నాడు కళ్యాణ్ వచ్చి. ఎందుకంటే అలా పట్టుకొని ఉన్న తర్వాత పడేయాల్సిందే. అదేదో ముందు పడేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి పడేస్తాడు. ఎలాగైనా 15 మినిట్స్ ఎవరు పట్టుకోలేరు. అందుకని చెప్పేసి. పడేయడం తర్వాత 15 మినిట్స్ దాకా మరి వంట చేయకుండా అలా తను నించోవడం అవుతుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూగా వంట అనేది అవంతిక చేయడం జరుగుతుంది. అలాగా ఆ విధంగా ఒక్కొక్కళ్ళు పడేయడం జరుగుతుంది. 15 మినిట్స్ రెస్ట్ అవుతది. తర్వాత మళ్ళీ వంట చేయడం అవుతుంది. ఈ విధంగా వంటంతా కంప్లీట్ చేసిన దాంట్లో ఒకటి నాకేంటంటే శాండ్రా తప్పు చేసింది అనిపించింది. శాండ్రా ఏం చేసిందంటే ఫస్ట్ 10 మినిట్స్ ఇచ్చారు కదా! ఎవరైనా కుండ పడేస్తే అని చెప్తే అప్పుడు మహేష్ ఉన్నాడు శాండ్రా వంట చేస్తుంది. శాండ్రా ఏం చేస్తుందంటే ఆ 10 మినిట్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అంత గబగబా ఫస్టే వంట చేసేస్తది తిను. తను ఏదున్నదో కుకింగ్ అనేది ఆ కుకింగ్ అనేది కంప్లీట్ చేసేసి వదిలిపెట్టేస్తుంది. మిగతా వాళ్ళంతా కంటిన్యూ చేస్తారు. శాండ్రా తొందరగా చేయడం వలన సరిగ్గా తను నూడిల్స్ చేస్తుంది. తర్వాత ఒకటేంటంటే స్టార్టర్ కూడా చేయాలి. తను స్టార్టర్ కూడా చేసినట్టు ఏమి లేదు. ఏదో క్యారెక్టర్ పక్కన పెట్టేసినట్టు అనిపించింది అంతే. ఆ విధంగా తను వంట చేసేసాను తొందరగా అని చెప్పేసి ఇద్దరు సరదా పడ్డారు కానీ, ఆ వంట ఎంత టేస్టీగా ఉందా, డిఫరెంట్‌గా ఉందా అనేది ఆలోచించలేదు. అందుకనే వాళ్ళేంటంటే శాండ్రా, మహేష్ వాళ్ళు లాస్ట్‌లో వచ్చారు. ఫస్ట్‌లోనే అంటే ఈసారి కూడా లాస్ట్‌లో వచ్చారు. అది కూడా 5 పాయింట్స్‌తో వచ్చారనమాట. ఇప్పుడు మెయిన్ మార్కింగ్ స్కీమ్ ఎలాగనంటే, ఇప్పుడు ఎవరి వంటని ప్రెజెంట్ చేస్తారో వాళ్ళు కాకుండా మిగతా 9 కపుల్స్ ఏంటంటే, వాళ్ళు ఔట్ ఆఫ్ 10 మార్క్స్ అనేది ఇస్తారు. ఔట్ ఆఫ్ 10 మార్క్స్ అని ఇస్తారు కదా! మార్క్స్ ఇచ్చినప్పుడు 90కి మార్క్స్ అనేది టోటల్ చేస్తారు. చేసిన దాంట్లో ఎవరికి హైయెస్ట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి 25 మార్క్స్. తర్వాత సెకండ్ పొజిషన్‌లో ఎవరు అంటే ఫస్ట్, సెకండ్ వాళ్ళకి 25, తర్వాత థర్డ్, ఫోర్త్ వాళ్ళకి 20 మార్క్స్. తర్వాత ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వాళ్ళకేమో 15 మార్క్స్. తర్వాత 8, 9 వాళ్ళకి 10 మార్క్స్. తర్వాత లాస్ట్‌లో ఎవరు ఉంటారో వాళ్ళకి 0 అనమాట. అలా ఇస్తారు. ఇక్కడ ఏంటవుతుందంటే ఫస్ట్ ఎవరొస్తారంటే దీంట్లోనే మార్క్స్ ఇవ్వడం దాంట్లో 25 ఔట్ ఆఫ్ 25 స్కోర్ చేసింది నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. వీళ్ళు ఫస్ట్‌లో వస్తారు. లాస్ట్‌లో ఎవరొస్తారంటే శాండ్రా అండ్
మహేష్ అయితే రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళేంటంటే ప్రియాంక, జైన్ అండ్ శివేమో సెకండ్ పొజిషన్‌లో తను కూడా ఫస్ట్ పొజిషన్‌లో వస్తది. ఎవరు ఇద్దరొస్తారు ఫస్ట్‌లోనే. ఎవరు ఆహ్, శివ్ అండ్ ప్రియాంక, తర్వాత నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వీళ్ళిద్దరూ ఫస్ట్ 25 మార్క్స్, సెకండ్ అంజలి, పవన్ వస్తారు 20 మార్క్స్‌తో. తర్వాత సిద్ధు అండ్ సోనియా కూడా 20 మార్క్స్‌తో వస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే బ్రిట్టు అండ్ సంధ్య ఉంటారు కదా! వాళ్ళు 10 మార్క్స్‌తో వస్తారు. శాండ్రా అండ్ మహేష్ వాళ్ళు లాస్ట్‌లో ఉంటారు కనుక 5 మార్క్స్‌తో వస్తారు. సిద్ధు అండ్ సోనియా మాత్రం 20 మార్క్స్‌కి ఉంటారు. తర్వాత ఏంటంటే పవన్ అండ్ కళ్యాణ్ 15 మార్క్స్‌తో ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఎవరు జాను అండ్ భాను తను కూడా 10 మార్క్స్‌తో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత షో శాండ్రా అండ్ మహేష్ బాధపడతారు. శాండ్రా ఒప్పుకుంటుంది. నేనే పొరపాటు చేశాను. వంట గబగబా చేయడం దాంట్లో కొంచెం మిస్టేక్స్ అయ్యాయి. తర్వాత ఇంకొక టాస్క్ పెడతారు. ఆ టాస్క్‌లో గనుక 25 మార్క్స్ రాకపోతే ఇంక పెట్టి వేడకు సర్దుకొని మనం వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి మహేష్ అంటాడనమాట. ఆ విధంగా. తర్వాత బ్రిట్టు అండ్ సంజయ్ చాలా బాధపడతారు. మనం చేసిన వంటకి మరీ అంత తక్కువ మార్క్స్ ఇవ్వాల్సా? మరీ ఎవరిచ్చారు? 3 మార్క్స్ ఇచ్చారు. ఒకటేంటంటే దీంట్లోని సేఫ్ గేమ్ ఆడింది ఎవరు అని ఇక్కడ అంజలి పవన్ ఏమంటుందంటే సేఫ్ గేమ్ ఎవరు ఆడారు అంటే తిను ఆడాడని చెప్పేసి. ఎవరు? పవన్ ఆడాడు. ఎందుకంటే చాలా లీస్ట్ మార్క్స్ శాండ్రా అండ్ మహేష్‌కి చాలా వంట బాధని చాలామంది లీస్ట్ ఇస్తారు. కానీ తను మాత్రం ఎంత ఇస్తాడంటే 7 మార్క్స్ ఇచ్చేస్తాడు. 7 మార్క్స్ ఇచ్చేటట్టు వంట ఉందా? లేదు కదా! తను కొంచెం సేమ్ గేమ్ ఆడుతున్నాడని. బ్రిట్టు, సంజయ్ అయితే చాలా బాధపడతారు. 10 మార్క్స్ వచ్చేటట్టయితే మేము చేయలేదు. కానీ ఈ విషయం మనం ఎవరితో డిస్కస్ చేయొద్దు. చూద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయిపోతుంది టాస్క్ అనేది. మరి చూడాలి నెక్స్ట్ టాస్క్ ఏమవుతుంది? ఎవరు ఫస్ట్ పొజిషన్‌లో ఉంటారు? ఎవరు సెకండ్ పొజిషన్‌లో ఉంటారనేది కూడా తెలుసుకోవచ్చు. ఈసారి అంటే నూకరాజు ఆశకైతే ఓన్లీ 10, 15 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. తను మళ్ళీ ఫస్ట్‌లో ఉంటాడా? అలా లిస్ట్‌లోకి వస్తాడనేది వెయిట్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్‌లోకి అయితే రాడు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే వీడియో లైక్ చేశారు అనుకుంటే నచ్చితే వీడియో హైప్ పాయింట్స్ కొట్టండి. నచ్చినా నచ్చకపోయినా లైక్ మాత్రం వద్దండి. కొంచెం వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. అంతే అంతకంటే ఏమీ లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.